అందరికీ నమస్కారం. మన సౌర వ్యవస్థ అనే ఈ అద్భుతమైన, విశాలమైన విశ్వంలోకి ఒక యాత్రకు స్వాగతం. మన చుట్టూ ఉన్న ఈ విశ్వ రహస్యాలను ఛేదించడానికి మనం కలిసి ప్రయాణిద్దాం. అయితే మనమీ ప్రయాణం మొదలుపెట్టే ముందు అందరికీ వచ్చే ఒక ప్రాథమిక ప్రశ్న వేసుకుందాం. ఈ గ్రహాలు, నక్షత్రాలు, గ్యాలక్సీలు అసలిదంతా ఎలా మొదలైంది? ఈ ప్రశ్నతోనే కదా మన అన్వేషణ మొదలవ్వాలి. మన సౌర వ్యవస్థ గురించి తెలుసుకోవాలంటే ముందు మనం కథను మొదటి నుంచి మొదలుపెట్టాలి. అంటే చాలా వెనట్టి వెళ్ళాలి. ఏకంగా విశ్వం పుట్టిన క్షణానికే. ఒక్కసారి ఈ టైంలైన్ చూడండి. మన విశ్వం వయస్సు అసలు మన ఊహకే అందదు. సుమారు 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం బిగ్ బ్యాంగ్తో ఈ కథ మొదలైతే అందులో మన సౌర వ్యవస్థ పుట్టింది కేవలం 4.6 బిలియన్ సంవత్సరాల క్రితమే. అంటే విశ్వం దృష్టిలో మనం చాలా చిన్నవాళ్లమన్నమాట. మరి ఈ బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఈరోజు మనం చూస్తున్న ఈ విశ్వం, సమయం, గ్రహాలు అన్నీ కూడా ఒకప్పుడు ఒకే ఒక చిన్న విపరీతమైన వేడిచుక్కలో ఇమిడిపోయుండేవి. ఆ తర్వాత ఒక పెద్ద విస్ఫోటనంతో అది విస్తరించడం మొదలైంది. ఆ విస్తరణ ఇప్పటికీ, అవును, ఈ క్షణానికి కూడా కొనసాగుతూనే ఉంది. సరే, విశ్వం పుట్టుక గురించి చూశాం కదా. ఇప్పుడు మన ఇంటికొద్దాం. అంటే మన సౌర వ్యవస్థ మధ్యలో ఉన్న గుండెకాయలాంటి సూర్యుడి దగ్గరికి. ఇది వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మన సౌర వ్యవస్థలో ఉన్న మొత్తం బరువులో, అంటే ద్రవ్యరాశిలో, ఏకంగా 99.8% ఒక్క సూర్యుడిదే. నమ్మగలరా? అంటే మిగిలిన అన్ని గ్రహాలు, వాటి చంద్రులు, ఆస్ట్రాయిడ్లు అన్నీ కలిపినా కేవలం 0.2% మాత్రమే. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సూర్యుడి పవర్ ఏంటో, దాని గురుత్వాకర్షణ శక్తి ఎంత బలమైనదో. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన తేడా తెలుసుకోవాలి. సూర్యుడు ఒక బల్బు లాంటివాడు. దానికి సొంతంగా కాంతి, వేడి ఉంటాయి. అందుకే దాన్ని ల్యూమినస్ లేదా స్వయం ప్రకాశక వస్తువు అంటాం. మరి గ్రహాలు, చంద్రులు? అవి అద్దంలాంటివి. వాటికి సొంత వెలుగు లేదు. సూర్యుడి నుంచొచ్చే కాంతిని అవి మనవైపుకి ప్రతిబింబిస్తాయి, అంతే. అందుకే అవి మనకు కనిపిస్తాయి. వీటిని నాన్ ల్యూమినస్ లేదా పరాధీన ప్రకాశక వస్తువులు అంటారు. సరే, ఇప్పుడు మన సోలార్ సిస్టమ్ టూర్ స్టార్ట్ చేద్దాం. సూర్యుడి దగ్గర్నుంచి మొదలుపట్టి ఒక్కో గ్రహాన్ని కలుద్దాం. సూర్యుడికి అతి దగ్గరగా ఉండే ఈ మొదటి 4 గ్రహాలు ఒకే బ్యాచ్ అనమాట. వీటిని టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అంటారు. అంటే రాతి గ్రహాలు. ఎందుకంటే ఇవన్నీ మన భూమిలాగే గట్టి నేలతో, రాళ్లతో ఉంటాయి. అవే బుధుడు, శుక్రుడు, మన భూమి మరియు అంగారకుడు. ఈ రాతి గ్రహాల తర్వాత ఇంకా బయటికి వెళ్తే మనకు పెద్ద పెద్ద గ్యాస్ జైంట్స్ కనిపిస్తాయి. వీటికి గట్టి నేల ఉండదు. అంతా వాయువులు, మంచుతో నిండిన భారీ గోళాలు. అందుకే వీటిని గ్యాస్ అండ్ ఐస్ జైంట్స్ అంటారు. అవేంటంటే బృహస్పతి, శని, యురేనస్ ఇంకా నెప్చ్యూన్. అయితే ఈ 8 గ్రహాలే కాదు, ఇంకో స్పెషల్ కేటగిరీ కూడా ఉంది. అవే మరుగుజ్జు గ్రహాలు లేదా డ్వార్ఫ్ ప్లానెట్స్. ఒకప్పుడు మనందరం 9వ గ్రహమని చదువుకున్న ప్లూటో ఉంది కదా, అది ఇప్పుడు ఈ గ్రూప్లోకొచ్చేసింది. ప్లూటోతో పాటు సెరెస్, ఎరిస్ లాంటివి కూడా ఉన్నాయి. ఇప్పటిదాకా గ్రహాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన సౌర వ్యవస్థలో తిరిగే ఇతర వస్తువుల మీద ఓ లుక్కేద్దాం. సహజ ఉపగ్రహాల దగ్గర్నుంచి చిన్న చిన్న రాళ్ల వరకు చాలా ఉన్నాయి. మొదటగా చెప్పుకోవాల్సింది ఆస్ట్రాయిడ్స్ గురించి. ఇవేంటంటే సౌర వ్యవస్థ ఏర్పడుతున్నప్పుడు గ్రహాలుగా మారకుండా మిగిలిపోయిన పెద్ద పెద్ద రాళ్లన్మాట. వీట్లో చాలా వరకు అంగారకుడికి, బృహస్పతికి మధ్యలో ఒక బెల్ట్ లాగా తిరుగుతూ ఉంటాయి. దీన్నే మనం ఆస్ట్రాయిడ్ బెల్ట్ అని పిలుస్తాం. సరే, ఇప్పుడు 3 ఒకేలా వినిపించే పదాల మధ్య తేడా తెలుసుకుందాం. మొదటిది మీటియోరాయిడ్. అంటే అంతరిక్షంలో అలా ఖాళీగా తేలుతున్న ఒక చిన్న రాయిముక్క అనుకోండి. ఇప్పుడు ఆ మీటియోరాయిడ్ అనుకోకుండా భూమి వాతావరణంలోకి దూసుకొస్తే ఏమవుతుంది? గాలికి రాపిడి వల్ల అది మండిపోతుంది. ఆకాశంలో మనకు ఒక కాంతి చారలా కనిపిస్తుంది కదా, దాన్నే మీటియోర్ అంటాం. మనం సరదాగా షూటింగ్ స్టార్ అని పిలుచుకునేది ఇదే. మరొకవేళ ఆ రాయి పూర్తిగా కాలిపోకుండా ఆ ప్రయాణాన్ని తట్టుకుని భూమి మీద ఎక్కడైనా పడితే అప్పుడు దాన్ని మీటియోరైట్ అంటారు. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే స్పేస్లో ఉన్నప్పుడు మీటియోరైట్, ఆకాశంలో మండినప్పుడు మీటియోర్, నేలమీద పడ్డాక మీటియోరైట్, అంతే. ఇప్పుడు మనం మన ప్రయాణంలో ఒక చాలా స్పెషల్ అండ్ అమేజింగ్ టాపిక్కొచ్చేశాం. ఆకాశంలో జరిగే ఒక అద్భుతమైన డ్రామా గురించి మాట్లాడుకుందాం. అదే గ్రహణాలు. ఈ గ్రహణాలు ఎందుకు ఏర్పడతాయి,
దీని వెనక ఉన్న సైన్స్ ఏంటి? అంతా ఒకే ఒక పదం మీద ఆధారపడి ఉంటుంది. అదే సిజిజి. పలకడానికి కొంచెం కష్టంగా ఉంది కదా, కాని దీని అర్థం చాలా సింపుల్. సూర్యుడు, భూమి, చంద్రుడు ఈ 3 ఖగోళ వస్తువులు ఒకే సరళ రేఖ మీదికి రావడాన్నే సిజిజి అంటారు. ఈ అమరిక వల్లే మనకు గ్రహణాలు కనిపిస్తాయి. సూర్యగ్రహణం ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఫస్ట్, తిరుగుతూ తిరుగుతూ చంద్రుడు సరిగ్గా సూర్యుడికి, భూమికి మధ్యలోకి వస్తాడు. అప్పుడేమవుతుంది? చంద్రుడి నీడ మన భూమి మీద పడుతుంది. ఆ నీడలో ఉన్నవాళ్లకు సూర్యుడు కొద్దిసేపు కనిపించకుండా పోతాడు. అదే సూర్యగ్రహణం. చంద్రగ్రహణం దీనికి సరిగ్గా ఆపోజిట్ అనుకోండి. ఈసారి భూమి సూర్యుడికి, చంద్రుడికి మధ్యలోకి వస్తుంది. ఇప్పుడు మన భూమి యొక్క పెద్ద నీడ నేరుగా చంద్రుడి మీద పడుతుంది. దీనివల్ల చంద్రుడు చీకటిగా మారిపోతాడు. కొన్నిసార్లు భూమి వాతావరణం వల్ల కాంతి వంగి చంద్రుడు ఒకలాంటి ఎర్ర రంగులో కనిపిస్తాడు. దాన్నే మనం బ్లడ్ మూన్ అని కూడా అంటాం. ఇక చివరిగా మనం భూమి మీద నుంచి ఆకాశం వైపు చూసినప్పుడు మనకు కనిపించే వాటి గురించి మాట్లాడుకుందాం. రాత్రిపూట నక్షత్రాలు గుంపులు గుంపులుగా కనిపిస్తాయి కదా. మన పూర్వీకులు ఆ నక్షత్రాల గుంపలకి కొన్ని ఆకారాలను ఊహించుకొని వాటిని కలిపి కథలల్లుకున్నారు. వాటినే మనం కాన్స్టలేషన్స్ లేదా నక్షత్రరాశులు అంటాం. ఒకప్పుడు ఇవే ఆకాశంలో దారి చూపించే మ్యాపులు. కాబట్టి ఒకసారి ఆలోచించండి. మనం రాత్రిపూట ఆకాశంలోకి చూసినప్పుడు మనం చూస్తున్నది కేవలం దూరంగా మెరుస్తున్న కొన్ని సూర్యులనా? లేక ఈ అనంత విశ్వంలో మన కథ, మన ప్రయాణం యొక్క ప్రతిబింబాన్నా? బహుశా రెండూ కావచ్చు.